శ్రీకాకుళం జిల్లాలో తెదేపా ఒక్క సీటు రాదన్న ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలపై టీడీపీ నేత ఎర్రన్నాయుడు స్పందించారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక్క సీటైనా రాకపోతే తాను రాజీనామాకు సిద్ధమని, గెలిస్తే ధర్మానకు రాజీనామా చేసే సత్తా ఉందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయిందని ఎర్రన్నాయుడు విమర్శించారు. అందువల్లనే కోటి మందితో మానవహారం అభాసు పాలైందని ఎద్దేవా చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే స్పెషల్ ఎంక్వైరీ ఆర్గనైజేషన్ సెల్ను ఏర్పాటు చేసి కాంగ్రెస్ అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అడుగుతున్నాను, ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒక్క స్థానం కూడా గెలకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక్క సీటు గెలిస్తే పైబడి అతను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా? అది సమాధానం చెప్పాలని నేను అడుగుతున్నాను. ఒక పక్క మీ వైఎస్ డిఎస్ ఒకరికొకరు విమర్శించుకుంటున్నారు, ఎడమకము పగుమడము. ఈరోజు మీకు ఇద్దరికీ పొసగడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారో, నియోజకవర్గ స్థాయిలో ఏ విధంగా దోపిడీ రాజ్యం చేస్తున్నారో అందరికీ తెలుసు. వీళ్ళని ఇంతటితో విడిచిపెట్టడం జరగదు. రేపు మేము అధికారంలోకి వస్తే స్పెషల్ ఎంక్వైరీ ఆర్గనైజేషన్ సెల్ని ఏర్పాటు చేస్తాం. ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి వరకు కోట్లాది రూపాయలు చేసినటువంటి అవినీతి కుంభకోణాలన్నీ ఎంక్వైరీ చేసి బయటపెట్టి ప్రత్యేక కోర్టులు పెట్టి విచారించి వాళ్ళకి శిక్షిస్తాం.